ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనం. ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. దేవుని యొక్క అత్యున్నత సహాయం కొరకు ప్రభు పాదాలను మనం అర్థిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ పవిత్ర పరిశుద్ధ పాదములకు నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాట ప్రభువా మమ్మను జీవింపచేసేది, మాలో ఉన్నటువంటి కళంకాన్ని, ముడతలను ప్రభువా, అపరిశుద్ధతను, దోషములను ప్రభువా మీ వాక్యముతో నాయన మమ్మను ప్రభువా ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచు నిమిత్తము తండ్రి నాయన మీరు మా కొరకు చేసినటువంటి ప్రాణ త్యాగము మాకు జ్ఞాపకమే. నీ వాక్యమే మమ్మను సరైనటువంటి మార్గములో నడిపించేది. మీరు సెలవిచ్చినటువంటి ప్రభువా ఇరుకు మార్గములో ప్రవేశించగలిగేటువంటి కృపను అనుగ్రహించేది నీ వాక్యమే. మా జీవితములలో ఉన్న లోటు పాట్లను సరిచేసేది నీ వాక్యమే ప్రభువా. ఇదిగో నీ వాక్యం యొద్దకు వచ్చుచున్నాం తండ్రి. నాయకుడా, మీ నాయకత్వములో మేము నిలిచి ఉన్నాం. మీ మాటలు మాకు క్షేమ సాధనములు గనుక మీరు మాతో మాట్లాడండి. అదే నాన్న ముండ్ల పొదలో పడినటువంటి విత్తనాలు నిష్ప్రయోజనమైపోయాయి ప్రభువా. అదే నాన్న త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు నిష్ప్రయోజనమైపోయాయి. మంచి నేలన పడిన విత్తనాలు మాత్రమే 30 100 ప్రభువా ఫలించాయి. నేటి సమయములో నాథా మమ్మను నీ స్వహస్తాలకు సమర్పించుకుంటున్నాం. కడిగి శుద్ధీకరించగలిగే నీ పవిత్ర రక్తధారల యొద్దకు వస్తున్నాం. మమ్మను ఒప్పింప చేయగలిగే నీ ఆత్మ స్వాధీనములోనికి వస్తున్నాం. అయ్యా మా జీవితాలలో మచ్చలను, కళంకాన్ని తెలియపరిచే నీ వాక్యం యొద్దకు వస్తున్నాం. అయ్యా నీ వాక్యము ద్వారా ఇట్టి క్రియలను జరిగించే ఆత్మకార్యము, పవిత్రపరిచే రక్తములో ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థితి మాకు కలుగునట్టుగా నీ వాక్యముతో ఉదక స్నానము చేత నాయన మహిమ కలిగినటువంటి వారముగా మార్చబడగలిగే భాగ్యం ఈ వాక్య భాగము ద్వారా మాకు అనుగ్రహించండి. అయ్యా మంచి నేలను పోలినటువంటి విత్తనాలై మా హృదయములో ఇవి 100 ఫలించుటకు సహాయము చేయండి. అదే నాన్న నోరు లేని గార్ధవము, వెర్రితనాన్ని, బిలాము యొక్క వెర్రితనాన్ని, దుష్టుని సంబంధిగా ఉన్న ఆ వ్యక్తి యొక్క వెర్రితనాన్ని అడ్డగించినట్టుగా ప్రభువా ఈ గార్ధవానికి నీ వాక్కిచ్చి అనేకుల ఆత్మలు ప్రభువా నీ కొరకు తండ్రి నాయన జీవింపచేయబడు నిమిత్తం, ఫలించి అభివృద్ధి చెందు నిమిత్తం, నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడు నిమిత్తం ప్రభువా ఈ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని సాతాను క్రియలు యేసు నామమున లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనం. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. ఎవరు చెప్పారు? ఆయనంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మనుష్యులుగా మీకు అసాధ్యమైనవి చాలా ఉండొచ్చు. మీ బలం వలన అది జరగదు, మీ శక్తి వలన అది జరగదు, మీ జ్ఞానం వలన అది జరగదు. ఏ విషయంలో కూడా నీ ద్వారా జరగనటువంటివి నీ దేవుని ద్వారా సాధ్యం. హల్లెలూయా. నీ దేవుని ద్వారా సాధ్యం. నీకేదైతే సాధ్యం కాదో, నువ్వేదైతే చెయ్యలేవో, నీవు దేనినైతే జయించలేవో, ఏదైతే నీకు పెద్ద బండరాయిలా కనబడుతుందో వాటన్నిటి విషయంలో నీకు అసాధ్యమైనది నీవు సేవిస్తున్నటువంటి నీ దేవునికి సాధ్యం. సమస్తము సాధ్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే జకర్యా గ్రంథములో వ్రాయబడి ఉన్న మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును. హల్లెలూయా.
దేవుని ఆత్మ ద్వారా ఏది జరుగును? నీకు ఏదైతే అసాధ్యమైనదో అది దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా జరుగును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ సందర్భం ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఏంటి సందర్భం? ఏంటి సందర్భం అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు ఒక అధికారి. ధనవంతుడు ప్లస్ అతను అధికారి. అతడు ఒక యౌవన బిడ్డ. ఇతడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకే పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళుని ఆయనకు వందనవచనాలు తెలియపరిచి అంటాడు, సద్బోధకుడా, పరలోక రాజ్యం అనబడేటువంటి నిత్య రాజ్యంలోనికి లేదా జీవంలోనికి నేను ప్రవేశించాలంటే ఏ మంచి కార్యాలు చేయాలి ప్రభువా? అప్పుడు యేసుప్రభు అంటారు, సద్బోధకుడా అని సంబోధిస్తున్నావు, మంచివాడు దేవుడే కదా, మరి ఎవరూ లేరు కదా, నన్ను సద్బోధకుడా అని సంబోధిస్తున్నావు. సరే, ఓకే, అయితే మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతావు? మంచి కార్యాలు నీకు తెలిసినవే కదా, నీవు క్రైస్తవుడివే కదా, బాల్యంలో నుంచి కూడా నీవు క్రైస్తవుడివే కదా, దేవుని పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర ఉంది కదా, మరి నీకు తెలియదా మంచి కార్యాలు ఏంటో అని అడిగారు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఆ యవ్వనస్తుడు, ఆ ధనవంతుడు ఏమంటాడంటే, అయ్యా నాకు తెలుసు, ఆజ్ఞలు గైకొనడమే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఆజ్ఞలు గైకొనడమే. ఆజ్ఞలు గైకుంటే నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావు కదా అన్నట్టుగా ఆజ్ఞలు గైకొనడమే. అప్పుడు యేసుప్రభు వారితో ఆ యవ్వనస్తుడు అంటాడు, నేను బాల్యము నుండి కూడా ఆజ్ఞలన్నీ గైకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. బాల్యము నుండి కూడా నేను ఆజ్ఞలు గైకుంటున్నాను. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నాకు కొదువేంటి? నాకు ఇంకా కొరత ఏంటయ్యా? నాకు లోటేంటి అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు, శభాష్, నువ్వు ఆజ్ఞలన్నీ గైకున్నావు గనుక పరలోక రాజ్యం నీదే అని అన్నాడు అని అనుకుంటే పొరపాటు. ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాడు, కానీ ఏమంటున్నాడో తెలిసి యేసయ్య అతనిని ప్రేమించి అని రాయబడి ఉంది. ఈ సందర్భం మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయంలో, లూకా సువార్త 18వ అధ్యాయంలో రాయబడింది. ఎంత ప్రాముఖ్యమైనటువంటి సందర్భం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా, మార్కు ద్వారా, లూకా ద్వారా వ్రాయించారు. దేవునిలో ఒక్క మాట ఉంటే నా మాటకి ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. అలాంటిది సందర్భం అంతా కూడా ముగ్గురుతో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు అంటే ఇది ఎంత మనకు ఆవశ్యకమైనటువంటి సందర్భం, ఎంత ప్రాముఖ్యమైనటువంటి సందర్భం అనే విషయాన్ని మనం గమనించాలి. వెంటనే అక్కడ ఏమంటాడు యేసయ్య? అతనిని ప్రేమించి, బాబు యవ్వనుడా, నీకు ఒక్కటి కొదువుగా ఉంది, ఒక్కటే సుమ, నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే. అక్కడ పరిపూర్ణుడు అనే పదం ఎందుకు దేవుడు ఉపయోగించాడంటే, మత్తయి సువార్తలో వ్రాయబడింది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడయుండులాగున మీరును పరిపూర్ణులై ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పరిపూర్ణుడైనటువంటి దేవుడు పరలోక రాజ్యములో ఉంటాడు. ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే మనం ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి. అందుకే దేవుడు అంటారు, యేసయ్య నీవు పరిపూర్ణుడు కావాలంటే, ఇప్పుడు పరిపూర్ణుడిగా లేనా ప్రభువా? లేవురా బాబు, ఇప్పుడు పరిపూర్ణుడిగా లేవు. మీకు ఒక్కటి కొదువుగా ఉంది. వ్యక్తిగతంగా నేను నీకు ఒక ఆజ్ఞగా ఒక మాట ఇస్తాను. హల్లెలూయా. వ్యక్తిగతంగా నీకు ఒక మాట ఇస్తాను. ఆ మాటను నువ్వు శిరస్స వహిస్తే నీవు పరలోకములో ప్రవేశించడమే కాదు, పరలోకములో నీకు ఫలం ఉంటుంది. మనం చాలా రోజుల నుండి ధ్యానం చేసుకుంటున్నాం కదా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? పరలోకములో మనం ప్రవేశించడం దేవుని యొక్క చిత్తం. పరలోకములో మన ఫలం నిలిచి ఉండడం దేవుని చిత్తం. అదే కదా ఈ యవనస్తుడితో యేసయ్య మాట్లాడుతున్నాడు. నువ్వు పరలోకములో వెళతావు, ఇది నా చిత్తమే, వెళ్ళాలి. పరలోకములో నీ ఫలం కూడా
నిలిచి ఉండాలి అని యేసయ్య అంటారు. నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావు, అలాగే పరలోకంలో కూడా ఫలం కూడా నువ్వు పొందుకుంటావు. నా వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీకున్నటువంటి ఆస్తి అంతటిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు. అయిపోయిందండి యవనస్తుడి పని. ఎంత ఆసక్తిగా వచ్చాడో దేవుని దగ్గరికి, ఎంత ఆవేశంతో వచ్చాడో దేవుని దగ్గరికి, ఎంత ఆరాటముతో, ఆతృతతో, అపేక్షతో వచ్చాడో దేవుని దగ్గరికి. ఎందుకు వచ్చాడు? ప్రభువా, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నేనే మంచి కార్యం చెయ్యాలి. ప్రభువు చెప్తున్నారు, నేను వ్యక్తిగతంగా నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు గైకుంటే నువ్వు పరలోక రాజ్యం ప్రవేశిస్తావు. వెంటనే ఆ యవ్వనస్తుడు మిక్కిలి ధనవంతుడని రాయబడింది దేవుని వాక్యంలో. యేసుక్రీస్తు ప్రభువారి మాట చెప్పినప్పుడు మిక్కిలి వ్యసన పడిపోయాడంట, మిక్కిలి దుఃఖముఖిగా మార్చబడ్డాడంట, తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చేసుకున్నాడంట. ఏ దేవుడి దగ్గరకైతే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నేను మంచి కార్యాలు చేయాలి ప్రభు అన్నాడో, ఆ దేవుణ్ణి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే వెనక్కి కూడా తిరిగి చూడలే. అతని ఉద్దేశం ఏంటి? పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలి. మరి దేవుడు అదే కదా చెప్తున్నాడు, నువ్వు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే, పరలోకంలో నీ ఫలం నిలిచి ఉండాలంటే వ్యక్తిగతంగా నేను చెప్పిన ఆజ్ఞను గైకో. అతని శరీరం సహకరించట్లేదు, అతని మనస్సు సహకరించట్లేదు, సర్వదేహము కూడా అతనికి సహకరించట్లేదు. అతని శరీరమే అతనికి ఒక గొప్ప శత్రువై, విరోధి అయి పరలోక రాజ్యానికి సమీపించడానికి ఒక పెద్ద బండరాయిగా నిలబడింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, సూది బెజ్జంలోనికి ఒంటైనా దూరిపోద్ది. అమ్మ, సూది బెజ్జం ఎంత ఉంటుంది మీకు అందరికీ తెలుసు. సూదే ఎంత ఉంటుందమ్మా? చాలా చిన్నదిగా. ఆ సూది బెజ్జంలో కంట ఒంటే, ఏదో అనుకుంటున్నారే, ఒంటి అంటే మీకు తెలుసు కదా, ఎడారిలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు సూది బెజ్జంలోకి ఒంటు దూరడం ఏంటి అంటున్నారు, ఏంటి అనుకుంటున్నారా? అంటే సూది బెజ్జంలోనికి ఒంటే అన్న దూరిపోద్ది, అదైనా సాధ్యమవుద్ది. కానీ ఇదిగో ఈ యవనస్తుడు ఏ ఆశతో, ఆకాంక్షతో, తృష్ణతో పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నేనేం చెయ్యాలంటే, బాబు ఇది చెయ్యి అని నేను చెప్తే ఆ మాటను వినకుండా, ఆ మాటను పెడచెవిని పెట్టి తన శరీరాన్ని జయించుకోకుండా పారిపోయాడే. ఇదిగో ఈ యవనస్తుడు, ఈ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం అసాధ్యం, అసాధ్యం. శిష్యులు అల్లిపోతున్నారు, మిక్కిలి చాలా అల్లిపోతున్నారు, భయపడిపోతున్నారు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి మాట చెప్తుంటే. ఎందుకు అల్లిపోతున్నారంటే, అయ్యా ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చాలా ధనవంతులు కదా, మరి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే మరి ఈయనెందుకు ప్రవేశించడం అన్నట్టుగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అంటున్నారు, వాళ్ళ ఆశ్చర్యం దేవునికి తెలీదా? కాదు కాదు, ధనం మీద ఎవడు నమ్మకం పెట్టుకుంటాడో వాడు ప్రవేశించడు. ఎవడైతే నాకంటే ధనం మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాడో, దేవుని వాక్యం ఏముంది? నన్ను నమ్మితే, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశిస్తాడు అని నమ్మకం ఉంచాల్సినటువంటి, పరలోక రాజ్యమును సంప్రాప్తం చేయగలిగేటువంటి దేవాది దేవుణ్ణి నమ్ముకోకుండా లోకాన్ని నమ్ముకున్నవాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు, తనకున్న సమస్యాన్ని నమ్ముకున్నవాడు, తన జీవితంలో తన శరీరాన్ని నమ్ముకున్నవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. అంటే దేవుణ్ణి కాకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు ఎవరిని నమ్ముకున్నా, దేన్ని నమ్ముకున్నా, నమ్ముకోవలసింది దేవుణ్ణే. దేవుణ్ణి అంటే వాక్యాన్నే, వాక్యాన్ని అంటే ఆజ్ఞలనే, ఆజ్ఞలంటే దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ. అది దేవుడు వాక్యం సెలవిస్తున్నట్లుగా సార్వత్రిక సంఘానికి మోషే ద్వారా దేవుడు తెలియపరిచారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 దేవుని గూర్చి, 6 మనుష్యుల గూర్చి. ఈ ఆజ్ఞలన్నీ గైకొనాలి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అంటారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము
36వ వచనం నుండి 40 వరకు నేను చదువుతాను. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే. ఇది ముఖ్యమైనదియో మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకు, నీకు నాకు కూడా ఆధారమై ఉన్నవి. ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తలకు, అలాగే నీకు నాకు కూడా ఆధారమై ఉన్నవి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. అలాగని ఇక్కడ పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు 10 ఆజ్ఞలు కుదించి దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడని అనుకుంటారేమో. మొదటి ఆజ్ఞలో దేవుని ప్రేమించవలనని చెప్పిన 4 ఆజ్ఞలు మర్చబడి ఉన్నాయి. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు, వ్యర్థముగా నా నామాన్ని పలకకూడదు, 6 రోజులు పనిచేయి, 7వ రోజున దేవుణ్ణి ఆరాధించు. హల్లెలూయా. ఈ 4 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞలో ఇమర్చబడి ఉన్నాయి. ఆ 6 ఆజ్ఞలు మనుష్యులకు సంబంధించిన 6 ఆజ్ఞలు ఇదిగో ఈ 2వ ఆజ్ఞలో ఇమర్చబడి ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. దానిలో ఇమర్చబడిన ఆజ్ఞలు: తల్లిదండ్రులను సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, అబద్ధంగా నీవు అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఉన్నాయా లేవా ఈ ఆజ్ఞలన్నీ? నీ పొరుగు వానిది ఏది కూడా నువ్వు ఆశింపవద్దు. ఈ ఆజ్ఞలన్నీ 2వ ఆజ్ఞలు ఉన్నాయి. యేసయ్య ఏమంటారు? ఈ 2వది కూడా ప్రధానమైన ఆజ్ఞే, ఇదే మనందరికీ ఆధారమై ఉంది అని సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నామంటే వ్యక్తిగతంగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు చూస్తున్నాం. సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమో మనకి, మన జీవితానికి, అలాగే దేవుడిచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞలు కూడా అంతే ప్రాముఖ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? 15వ యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా మాట, నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను గైకుంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలు సార్వత్రిక సంఘానికి ఇచ్చినవి, అవే మనకిచ్చారు. అలాగే వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ అనబడేటువంటి దేవుని మాట. హల్లెలూయా. ఈ దేవుని మాట ఇక్కడున్న నీకు నాకు కూడా దేవుడు వ్యక్తిగతంగా కొన్ని మాటలు ఇస్తారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కాబట్టి, అదే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆజ్ఞలన్నీ గైకొనాలి, అలాగే వ్యక్తిగతంగా తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ గైకొనాలి. అసలు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోకి ఎందుకు పంపించారు? ఆయన ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? వ్యక్తిగతంగా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన మాట ఏంటి అంటే, సకల మానవాళి పాప పరిహారార్థమై నీవు రక్తం చిందించాలి, నువ్వు ప్రాణాన్ని ధారపోయాలి, సకల మానవాళిని నీ శిలువ బలియాగము చేత రక్షించాలి. వ్యక్తిగతమైన ఆజ్ఞ. నీకు నాకు ఇచ్చారేంటి ఆజ్ఞ? పారిపోతావు, వెనక్కి తిరిగి చూడవు. సామాన్యమైన ఆజ్ఞ అది. దేవాది దేవుడు అంటారు యోహాను సువార్తలో, నేను తండ్రి యొక్క ఆజ్ఞలన్నిటినీ గైకున్నాను. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 15 అనుకుంటా. యోహాను సువార్త 15వ అధ్యాయము 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకుని ఎడల నా ప్రేమయందు నిలిచిందురు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడిచ్చిన ఆజ్ఞలేంటి? ఆ 10 ఆజ్ఞలు, అలాగే వ్యక్తిగతమైన ఆజ్ఞ. యోహాను సువార్త 6వ అధ్యాయము
38వ వచనం, 6వ అధ్యాయము 38. నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. హల్లెలూయా. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకంలోకి రాలే. తండ్రికి ఒక చిత్తం నా ఎడల ఉంది. ఆ చిత్తాన్ని ఆజ్ఞపూర్వకంగా నాకు ఇచ్చాడు. అది నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి మొత్తం ఈ ఆజ్ఞలన్నిటితో పాటు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కూడా ఉంది. కాబట్టే మనం ఇంతవరకు చదువుకున్నాం, దేవుడు తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొన్నాడు. దేవాది దేవుడే తండ్రి యొక్క ఆజ్ఞలను గైకుంటే మరి నువ్వు నేను ఇంకెంతలా గైకొనాలి? అవునా కదా? తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొన్నాను. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలే. తండ్రి చిత్తాన్ని, ఆయన నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను నెరవేర్చుకోవడానికి నేను వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుని యొక్క వాక్యంలో ఆజ్ఞల విషయంలో మనకు గొప్ప అవగాహన కావాలి. అవగాహన. ఇప్పుడు ఏ ఆజ్ఞలు అంటే మీకు అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సార్వత్రిక సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు ఎంతగా శిరస వహించాలో మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు కూడా అంతే ఎక్కువగా శిరస వహించాలి. అందుకని శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. ఏమని ఆశ్చర్యపోతున్నారంటే, దేవా మరి ఆజ్ఞలన్నీ గైకొన్నానన్నాడు, ఒక్క ఆజ్ఞ గైకొనకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడం చెప్తున్నావా నువ్వు అని ఆశ్చర్యపోయి మిక్కిలి విస్మయం ఉంది. దేవుడిని అడుగుతుంటే దేవుడికి అన్నీ తెలుసు. అందుకని దేవుడు ఏమన్నారు, ధనాన్ని నమ్ముకున్నవాడు పరలోకంలో ప్రవేశించడు. ఆ సమయంలో దేవుణ్ణి కాక మరి దేనిని నమ్ముకున్నా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఎలా ప్రభువా మరి అతనికి రక్షణ ఎలా దొరుకుతుంది? ఇంత కఠినమైతే రక్షణ ఎలా దొరుకుతుంది? మరి అతను పరలోకములు ఎలా ప్రవేశిస్తాడు అని అడిగితే అప్పుడు యేసయ్య అంటారు, మనుష్యులకు అసాధ్యమైనది నాకు సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులకు అసాధ్యమైనది నాకు సాధ్యం. ఇతని జీవితంలో ఏం అసాధ్యమైపోయింది? ఆజ్ఞను గైకొనడం అసాధ్యమైపోయింది. తన శరీరాన్ని లోపరుచుకోవడం అసాధ్యమైపోయింది. ఈ బండరాయిని దాటుకు రావడం అసాధ్యమైపోయింది. కానీ దేవుడు అంటాడు, మనుష్యులకు ఏదైతే అసాధ్యమో నాకు సమస్తము సాధ్యమే. ఆ మానవుడు తన యొక్క బలాన్ని బట్టి కాదు, తన శక్తిని బట్టి కాదు, తన జ్ఞానాన్ని బట్టి కాదు, నా ఆత్మ ద్వారా తన జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నాడో అది నా ఆత్మ ద్వారా నేను సాధ్యపరుస్తా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను సాధ్యపరుస్తా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ధ్యానం చేస్తే ఆయన ఖచ్చితంగా ఆజ్ఞలు గైకొన్నట్టుగా, ఆయన వ్యక్తిగతమైన ఆజ్ఞలు కూడా గైకొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యం అంటే, దేవుడు సార్వత్రిక సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమో వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ కూడా అంతే ప్రాముఖ్యం అనే విషయాన్ని నేను కొన్ని మాటల్లో మీకు తెలియపరుస్తాను. అబ్రహాము మనందరికీ తెలుసు కదా. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకుని అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. మాట్లాడుతున్నాడు అబ్రహాముతో, అబ్రహామా నీవు నీ దేశాన్ని విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచి, నా అనబడినటువంటి నీ అందరిని విడిచి నేను చూపించు దేశానికి నీవు రా. అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అక్కడ నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. వెంటనే అబ్రహాము శిరస్స వహించినట్లుగా మనం చూస్తున్నాం కదా. మాట చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నేను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. హల్లెలూయా. వ్యక్తిగతంగా అబ్రాము, అప్పుడు ఆయన పేరు అబ్రాముకి దేవుడు వ్యక్తిగతంగా ఆజ్ఞాపించాడు.
వ్యక్తిగతమైన ఆజ్ఞది. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞ లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు ఇచ్చింది దేవుడే. అలాగే ఈ మాట అబ్రహాముతో చెప్పింది కూడా దేవుడే. ఆ దినాన అబ్రహాము గురించి రాయబడింది రోమీలకు రాసిన పత్రికలో. అబ్రహాము దేవుని నమ్మెను, అదే అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట, ఆజ్ఞలు కట్టడలు అన్నీ ఎవరైతే గైకుంటారో వారే నీతిని జరిగించువారు. హల్లెలూయా. మరి అది నాన్న ఆజ్ఞలు లేవు, కట్టడం లేవు, న్యాయ విధులు లేవు, నిబంధన లేదు. అయినా అబ్రహాము ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే దేవుని యొక్క వ్యక్తిగతమైన ఆజ్ఞను శిరస్సు వహించుట వలన అతడు నీతిని జరిగించిన వాడై నీతిమంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ అతన్ని నీతిమంతునిగా మార్చింది. మరి ఈ యవనస్తుడికి దేవుడు వ్యక్తిగతమైన ఆజ్ఞ ఇచ్చాడే, మరి ఆజ్ఞను విడిచి వెళ్ళిపోయాడే, మరి అతడు నీతిమంతుడు అవుతాడా? అతడికి నీతిమంతులే కదా పరలోక రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారని రాయబడింది. మరి అతను నీతిమంతుడు పరలోక రాజ్య ప్రవేశం ఉంటుందా? అదేంటంటే పాస్టర్మ గారు, ఒక్క ఆజ్ఞ గైకొనంత మాత్రాన పరలోకం ఉండదంటారేంటి అంటే, ఎన్నోసార్లు మీకు బోధించాం మేము. యాకోబు రాసిన పత్రికలు ఏమని ఉంటుంది? ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞను మీరితే అన్ని ఆజ్ఞల విషయంలో అతడు అపరాధైపోతాడు. చూపించనా? గుర్తొస్తుందా? అపరాధైపోతాడు. అంత మాత్రమే కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. 1 యోహాను పత్రిక. ఆజ్ఞను అతిక్రమించువాడు పాపము చేయువాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచునే ఉన్నాడు. పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి, దుష్టుని సంబంధి. ఏ దుష్టుని సంబంధిలోనూ నిత్యత్వం అనేది ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. అందుకే వ్రాయబడింది, కయీను దుష్టుని సంబంధి అయి తన తమ్ముడైన హేబేలును చంపెను. నరహత్య చేయువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అక్కడే రాయబడింది, ఏమనుంది? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆజ్ఞను గైకొనకపోతే మనకే నిత్య జీవం లేదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ఆజ్ఞను అబ్రహాము గైకొన్నాడు. గైకొన్నందున అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఒకే ఒక వ్యక్తిగతమైన ఆజ్ఞ అతనిని నీతిమంతుడి యొక్క జాబితాలో నిలబెట్టింది. ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు మీ అందరికీ తెలుసు కదా. అతనికి ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు, నిబంధన అన్నీ ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి అతను అన్నీ గైకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకనే దేవాది దేవుడు ఇశ్రాయేలుల జనాంగానికి రాజుగా, అధిపతిగా, సింహాసనసీనుడిగా ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు లక్షలాది ఇశ్రాయేలీల కాల్బలం ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు ఒకే ఒక్కడు దేవుని యొక్క అభీష్టము సౌలు మీదే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అతడు దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ చక్కగా గైకొని దేవునికి ఇష్టడుగా, దేవుని యొక్క కనుదృష్టి పడడానికి అతడు యోగ్యుడుగా, అర్హుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు అతన్ని రాజుగా, సింహాసనసీనుడిగా చేసి దేవుడు వ్యక్తిగతంగా సౌలుకు ఒక ఆజ్ఞాపించాడు. ఏమనంటే, అమాలేకీయులు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమును విడిచి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల మీద వారి యుద్ధానికి వచ్చారు. అదంతా కూడా నాకు జ్ఞాపకమే. వాళ్ళని నేను భూమి క్రింద ఉండకుండా తుడిచేస్తానని తెలియపరిచాను. సౌలు, నా యుద్ధములను జరిగించువాడవు నీవే, యెహోవా యుద్ధములు నీవు జరిగించాలి, అమాలేకీయులను అందరినీ నీవు సమూల నాశనం చెయ్యాలి అని వ్యక్తిగతంగా ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఆ ఆజ్ఞను గైకొనడానికి అతని శరీరం సహకరించలేదు, అతని మనస్సు సహకరించలేదు, అతని సర్వదేహము కూడా ముమ్మాటికి దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడానికి సహకరించలేదు. వెంటనే సమూయేలు వస్తూ మాట్లాడుతున్నాడు. సమూయేలు, 1 సమూయేలు గ్రంథము
మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞ నుండి విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. దేవుడు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ఆజ్ఞను సౌలు విసర్జించాడు గనుక నిర్దాక్షిణ్యంగా ఆ సౌలును దేవుడే సింహాసనాసీనుడిగా చేసినప్పటికీ ఆ సింహాసనము నుండి దేవుడు విసర్జించాడు. అదే మాట మరి ఒక మాట మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతకు అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతకు అప్పగించును. రేపు నీవు నీ కుమారులు నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పాను. దేవుడు వ్యక్తిగతంగా సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను సౌలు గైకొననటువంటి కారణాన దేవుడు సౌలును విసర్జించినట్లుగా సౌలు దుర్మరణం పాలైపోవడానికి కూడా అది కారణమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యం అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అబ్రహామును పిలుచుకున్న దేవుడు తనేమో దేవుడిచ్చిన వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడిచ్చినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞను గైకొననటువంటి కారణాన సౌలు ఎలా తీర్చబడ్డాడు? దుష్టుని సంబంధిగా తీర్చబడ్డాడు. ఎందుకు? అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. పాపం చేయవాడు అపవాది సంబంధి. ఆజ్ఞను అతిక్రమిస్తాడు పాపం చేయవాడు. తెలుసా? ఇప్పుడు ఇతను ఆజ్ఞ అతిక్రమించాడంటే ఇతడు పాపం చేసిన వాడా కాదా? ఇతడు దుష్టిని సంబంధా కాదా? దుష్టిని సంబంధులకు పరలోకం ఉంటుందా? అది నేను మీతో చెప్పే విషయం. ఏమైంది ఇప్పుడు? వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞను గైకొనకపోయినందున తన శరీరం సహకరించట్లేదు, తన మనస్సు ఏది కూడా సహకరించట్లేదు. పెద్ద బండరాయిలో ఉంది తన శరీరమే తనకి ఆటంకంగా. దేవుని ఆజ్ఞను గైకొనడానికి ఆటంకంగా ఏముంది? తన శరీరం ఉంది. అక్కడ యవనస్తుడికి ఏమి ఆటంకంగా ఉంది? తన శరీరం. ఇక్కడ యవనస్తుడికి ఏం ఆటంకంగా ఉంది? శరీరం. అందుకే దేవుడు ఏమంటాడు? ఏదైతే మీకు అసాధ్యమో అది నాకు సాధ్యమే. హల్లెలూయా. మీ శక్తి వలన కాదు, మీ బలము వలన కాదు, నా ఆత్మ ద్వారా ఇది సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు ఇప్పుడు ఏం చెప్పాను? వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యం అనే విషయాన్ని నేను మీతో చెప్పాను. ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. ఇక్కడ యవనస్తుడు మనం చూస్తున్నాం కదా, ఏమీ సహకరించలేదు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. పాత నిబంధన గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో ఎలీషా మనకి కనబడతాడు కదా. ఏలియా గొప్ప ప్రవక్త. అయితే ఏలియాతో దేవుడు చెప్తాడు, ఏలియా నీ తర్వాత నేను ప్రవక్తగా ఎలీషాను నియమించాను. నీవు వెళ్ళి ఎలీషాను అభిషేకం చెయ్యి, నీ తర్వాత నీ ప్రవక్తగా ఉండడానికి అభిషేకం చెయ్యి అని చెప్పాడు. వెంటనే ఏలియా ఏం చేశాడంటే ఎలీషాను వెతుక్కుంటూ వెళుతూ ఉన్నాడు. ఎలీషా తన చేలో, ఎక్కడ? తన సొంత చేలో 12వ అరక ఎడ్ల చేత పనివారితో కలిసి దుక్కు దున్నిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఏలియాని చూస్తాడు. దైవజనులు ప్రవక్తలు కదా, గబగబా పరిగెత్తుకుని వస్తాడు. ఇదేంటి మర్యాద, ఇదేంటి గౌరవం, ఇదేంటి వందనవచనం చెప్పడం అనేది దైవజనులకి గౌరవం. దేవునికి మహిమ కలుగును గాక. అతడు చాలా గౌరవప్రదమైన వాడు ఏలియా. గౌరవం అంటే ఏంటో తెలిసినవాడు ఎలీషా. అందుకే అల్లంత దూరాన దైవజనుడు కనబడుతుంటే
దైవజనుడి దగ్గరకు వచ్చి వందన వచనాలు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే దైవజనుడు ఆ దుప్పటి ఎలీషా మీద వేశాడు. ఎలీషా ఎంత ఆత్మీయుడు కాకపోతే దుప్పటి వేశాడండి. ఇంకేం చెప్పలే, చెప్పినట్టు రాయబడింది అక్కడ, ఏం చెప్పలే, తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. వెంటనే ఎలీషా ఏమంటాడో తెలుసా? నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని ఒక విందు చేయించి నేను వచ్చి నిన్ను వెంబడిస్తాను. హల్లెలూయా. ఎలా అర్థం చేసుకున్నాడు? ఎలా అర్థం చేసుకున్నాడు? ఆత్మశక్తితో అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతాయి. ఆత్మీయులు కాదనుకో, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు నా శరీరం తిన్న రక్తం తాగువాడు నిత్య జీవం కలిగిన వాడంటే ఆయన వెంబడిస్తున్నారు, కానీ నరమాంస భక్షకులుగా మనల్ని చేసేలా ఉన్నాడు. ఇతనితో మనకెందుకు, ఇతన్ని విడిచి వెళ్ళిపోదాం. ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతాయి ఆత్మీయ సంగతులు. అందుకే శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సుతో ఉన్నటువంటి సమరయ స్త్రీ శరీరానుసారమైన జలం మీద మనసు పెట్టుకుంది. ఆత్మానుసారుడైనటువంటి దేవుడు ఆధ్యాత్మికంగా ఇచ్చే జీవజలం మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఈవిడికేవి అర్థం అవట్లే. మరి ఈ రోజున దేవుడు వాక్యం చెప్తుంటే నీకేమన్నా అర్థం అవుతుందా? నువ్వు ఆత్మీయురాలుగా ఉన్నావా, శరీరాలుగా ఉన్నావా? నువ్వు ఆత్మీయురాలుగా ఉంటే ఆత్మ విషయాలు నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. నువ్వు శరీరానుసారంగా ఉంటే శారీరకంగానే నువ్వు అర్థం చేసుకుంటావు. ఎలీషా దినాన ఆత్మీయుడు కాబట్టే కదా ఏలియా గొప్ప దైవజనుడు. అలాంటి గొప్ప దైవజనుడు తర్వాత స్థానాన్ని దేవుడు ఎలీషాకి ఇచ్చాడు అంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మశక్తి లేదా ఆత్మ బలం. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే ఎలీషా మాట్లాడి వెళ్ళి ఆ తర్వాత దైవజనుడిని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక విషయం నేను మీతో చెప్తాను. అక్కడ యవ్వనస్తుడు ధనవంతుడే, ఆ యవ్వనస్తుడు శ్రీమంతుడే, అది యవ్వనస్తుడు భోగ భాగ్యాలు కలిగిన వాడే. ఆ యవ్వనస్తులకు తల్లిదండ్రులు ఉన్నారు, నాన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ యవ్వనస్తుడైనటువంటి ఎలీషా కూడా ధనవంతుడే, ధన సమృద్ధి కలిగిన వాడే, అతనికి కూడా భోగ భాగ్యాలు అనుభవిస్తున్నవాడే, భూస్వామి, సొంత భూమి ఉంది. అయినప్పటికీ ఒక విషయం గమనించండి, ప్రభువా పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఏం చేయాలంటే సమస్తం విడిచి నన్ను వెంబడించి అన్నాడు యేసయ్య. వెనక్కి తిరగకుండా పారిపోయాడు. ఈ యవనస్తుడు ఆ ఏలియా వచ్చి తన దుప్పట యవనస్తుడి మీద వేయగానే ఆత్మీయుడు అర్థం చేసుకుని తన తల్లిదండ్రులను విడిచి, నానబడ్డ మనల్ని విడిచి, ఆస్తిని విడిచి, అంతస్తును విడిచి, ఐశ్వర్యాన్ని విడిచి, ధనాన్ని విడిచి, ఘనతను విడిచి, సమస్తాన్ని విడిచి దేహీ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటి తేడా తెలుసా? ఇతనులో ఆత్మశక్తి ఉంది, అతనిలో ఆత్మశక్తి లేదు. అందుకే దేవుడు అంటారు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగును. హల్లెలూయా. ఎలీషాలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. అందుకే ఎలీషా తన శరీరాన్ని జయించగలిగాడు. అందుకే ఎలీషా తన శరీర కార్యాలను జయించగలిగాడు. తన ధనవంతుడే, భోగభాగ్యాలు కలిగిన వాడే, సకల విధమైన ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతో పంచభక్ష పరమన్నాలు భుజిస్తూ ఉన్నప్పటికీ సమస్తాన్ని విడిచి దేహి అనుకుంటూ కట్టు బట్టలతో వెళ్ళిపోయాడండి ఏలియా దగ్గరికి. వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞ దేవుడు ఏలియా ద్వారా వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞను తెలియపరిచాడు ఎలీషాకి. కానీ ఎలీషా శిరము వంచి, హల్లెలూయా, దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించి మనందరికీ మాదిరిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆత్మ వలన మాత్రమే ఇది సాధ్యం. పౌలు గారు మనందరికీ కూడా తెలుసు, అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన పౌలుగా మార్చబడక ముందు ఆయన పేరేంటి? సౌలు కదా. సౌలు తన జీవితంలో దోషకుడు, హింసకుడు, హానికరుడు, దూషిస్తూ హింసిస్తూ హాని చేస్తూ ఉంటాడు. ఎవరికి? యేసయ్య భక్తులకి, బిడ్డలకి. ఏంటి సౌలు నీకు ప్రాణాధారం అని అడిగామనుకో, సౌలు అంటాడు, ఆహారం తినడం కాదు, నీళ్లు తాగడం కాదు, నాకు ప్రాణాధారం ఏంటంటే దూషించడమే,
హింసించడమే, దేవుని యొక్క బిడ్డలకు హాని చేయడమే నాకు ప్రాణాధారం అంటాడు. అతడు జీవించడానికి కారణం ఏంటంటే తినే తిండి, కట్టుకునే బట్ట, నీరు కాదంట. అతడు జీవించడానికి ఆధారం ఏంటంట? దేవుని యొక్క బిడ్డల్ని హింసించడం, దూషించడం, హాని చేయడం. అలాంటి వ్యక్తిని దేవాది దేవుడు మార్చాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ఎవరు మార్చారు? దేవాది దేవుడు మార్చాడు. ఒక దినాన హాని చేయడానికి, హింసించడానికి, దూషించడానికి వెళ్ళిపోతున్నాడు గుర్రాలతో. తనకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే సర్వాంతర్యామి అయినటువంటి దేవుడికి హృదయ రహస్యాలు తెలియదంటారా? ఎక్కడికి వెళుతున్నాడు? హాని చేయడానికి వెళుతూ ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశారు? ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సునందు వర్షించు అమరుడు ఆయనే. హల్లెలూయా. సూర్యకాంతుల తేజస్సు కంటే మహా ఔన్నత్యం కలిగిన తేజస్సు కలిగిన దేవాది దేవుడు సూర్యకాంతుల తేజస్సు కంటే మహామహిమతో సౌలుకు ప్రత్యక్షుడయ్యాడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత చాలండి అతని జీవితంలో ఒక గొప్ప వినూత్నమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. మార్చబడ్డాడు సౌలు. ఆ తరువాత తన పాపాలన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తం చేత కడిగి శుద్ధీకరింపబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుడు పౌలుతో అన్ని విషయాలు చెప్పారు. పౌలుతో, నీవు నా నామాన్ని నీవు నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరుచుకున్నటువంటి సాధనం నువ్వు. అన్యజనులు అనేకులను నా వైపుగా ఆకర్షించడానికి నేను ఏర్పరుచుకున్న సాధనము నువ్వు. అనేకుల మధ్యలో నా నామ మహిమార్థము సాక్షార్థంగా నేను నిన్ను నిలబెట్టుకోబోతున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి మాటలు చెప్పాడో వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞలవి. నీకు నాకు ఇచ్చేసాడు అనుకుంటున్నారు ఆజ్ఞలు? వ్యక్తిగతమైన ఆజ్ఞ, తనకు మాత్రమే చెందినటువంటి ఆజ్ఞ. అలాంటప్పుడు వెంటనే అతడు ఆ ప్రత్యక్షతలు అయిన తర్వాత, అభిషేకాన్ని పొందుకున్న తర్వాత సమాజ మందిరములో నిలబడి ఏ దేవుణ్ణైతే దూషిస్తున్నాడో, ఏ దేవుని ప్రజలనైతే హింసించి హాని చేస్తున్నాడో అదే దేవుడు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఆయనను ప్రేమించువాడే ఆయన ఆజ్ఞలు గైకుంటాడు, ఆయన ప్రేమించువాడే ఆయన మాటలు గైకుంటాడని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. తన జీవితంలో వెనుకకు తిరిగి చూడలేదు దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు. ఆ తర్వాత తన జీవితంలో పడుకోకమ్మా, తన జీవితంలో ఏమి సంభవించిందంటే తన శరీరంలో ఒక పాప నియమం ఉన్నట్టుగా అతడు కనుగొన్నాడు. హల్లెలూయా. పాప నియమం ఉన్నట్టుగా తను కనుగొంటున్నాడు. దేవుడు ఆజ్ఞలు గైకొనడం మనకు మేలు, దేవుడు ఆజ్ఞలు అతిక్రమించడం మనకి కీడు. దేవుడు చెప్పినట్టుగా పొరుగు వారిని ప్రేమించడం మనకు మేలు, అది మనకు నిత్యత్వం ఇస్తుంది. అదే మన సహోదరుని ప్రేమించకపోతే మనకు కీడు కదా. కానీ నా శరీరం సహకరించట్లేదేంటి? కొన్ని సందర్భాల్లో నా ఆలోచనలు సహకరించట్లేదేంటి? నా మనసేమో దేవుడు ఆజ్ఞలు గైకొనాలి, దేవుడు చెప్పిన మాటను శిరస్సు వహించాలి, జీవిత దినాలన్నీ కూడా నేను వెనుకకు తిరిగి చూడకూడదు, పరలోక రాజ్యం ప్రవేశించాలి, పరలోకంలో ఫలాన్ని అనుభవించాలని తన మనస్సు తొందరపెడుతుంది. కానీ క్రియల విషయానికి వస్తే తన శరీరం వెనక్కి లాగుతుంది. అలాంటప్పుడు అతడు, నా శరీరంలో ఒక పాప నియమము ఉంది, మనస్సు విషయంలో నేను దైవీకమైన ఆత్మ సంబంధుడిగా నేను జీవిస్తున్నా, శరీర విషయంలో పాపం అనేది నన్ను చెరపట్టి శాపానికి లేదా పాపానికి లాగి నన్ను నరకాగ్నిపాలు చేసే ప్రమాదంలో పెట్టేసేలాగా ఉంది. ఇట్టి మరణానికి లోనైనటువంటి శరీరాన్ని
శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎందుకంటే ఈ శరీరం మరణానికి, పాపానికి లోపరుస్తుంది. ఎవడు విడిపిస్తాడు? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. జాగ్రత్తగా చూడండి అమ్మా. 7వ అధ్యాయము 12, 14 చదువుతాను, వినండి ఫస్ట్. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలయుదుయు ఉత్తమమైనది అయి ఉన్నది. ఇప్పుడు ధర్మశాస్త్రం పరిశుద్ధమైనదంట, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, అలాగే నీతి కలిగినది, ఉత్తమమైనది. అవునా? 14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. తర్వాత 18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించే పాపమే కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవాలలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. 13వ వచనం మీరు 15 ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, ఆజ్ఞల విషయంలో పౌలు గారు ఏమంటున్నారంటే నీతి కలిగినది, ఇది ఉత్తమమైనది, ఇది పరిశుద్ధమైనది ఆజ్ఞ. అవునా? ఈ ఆజ్ఞల విషయంలో ఈయన ఏమంటున్నారంటే నేను మేలు చేయాలనుకున్న మేలు చేయక కీడే చేస్తున్నాను. దేవుని వాక్యం మీకు మేలు ఎప్పుడు కలుగుతుంది? ఆజ్ఞలు గైకుంటే మేలు, ఆజ్ఞలు అతిక్రమిస్తే కీడు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికితే మేలు, దేవుడు చెప్పిన మాటలకే ప్రతికూలంగా బ్రతికితే మీకు కీడు. ఈయన ఏమంటారు? మేలు చెయ్యాలనే ఆశ నాకు ఉంది కానీ మేలు చేయలేక కీడే చేస్తున్నాను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడంటూ అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ కింద మనము భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ పాప నియమము నా శరీరాన్ని చెరపట్టి నన్ను పాపములో పడేస్తూ ఉంది. మరి ఇట్టి పాప నియమము నుండి నా శరీరాన్ని ఎవడు విడిపిస్తాడు అంటే అబ్బా తండ్రి అని మనకి ఇవ్వబడినటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ చేత మనము దేవుని యొక్క సముఖంలో మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ఏ శరీరం అయితే నీకు సహకరించట్లేదో, ఏ మనస్సు అయితే నీకు సహకరించట్లేదో, ఏదైతే నీకు వెనుకకు లాగుతుందో నీవు అబ్బా తండ్రి అని దేని కొరకు మొర్ర పెట్టాలో తెలుసా? ప్రభువా, నా కన్ను నన్ను అభ్యంతరపరుస్తుంది, పెరికి పాడేయడానికి నీ ఆత్మశక్తి ప్రభువా. నా చెయ్యి నన్ను అభ్యంతరపరుస్తుంది, పెరికి పారవేయడానికి నీ ఆత్మశక్తి ప్రభువా. నా కాలు నన్ను అభ్యంతరపరుస్తుంది, పెరికి పాడవేయడానికి నాకు మీ ఆత్మశక్తి ప్రభువా అని దేవుని యొక్క సముఖంలో అబ్బా తండ్రి అని మొర్ర పెడితే దేవాది దేవుడు నీ శరీరాన్ని జయించడానికి నీకు ఆత్మశక్తిని అనుగ్రహిస్తాడు. అదే ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మశక్తి. అదే ఆ యవ్వనుడు శరీరాన్ని జయించడానికి కారణమైంది ఆత్మశక్తిది. నాన్న, నీకు నాకు కావాలి, ఆశ నీవు నేను కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారికి చాలా వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడికి మరికొన్ని వందనాలు. ఇట్టి పాపానికి లోనైపోయేటువంటి శరీరము నుండి
మనల్ని ఎవడు విడిపిస్తారు అంటే ఒక చక్కటి సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకు తెలియచేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో, నువ్వు ఏదైతే జయించలేకపోతున్నావో దాని విషయంలో పిరికితనం కలిగిన ఆత్మ కాదు దేవుడు నీకు ఇస్తా. నేను జయించగలను. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మతో అబ్బా తండ్రి అని ప్రభువా బలీనమైనటువంటి దాన్నయ్యా నీ ఆజ్ఞ గైకొనడానికి, నీ వాక్కు అనే మాటను గైకొనడానికి, నీ చిత్తాన్ని చేయడానికి అయ్యా నా జీవితంలో నా శరీరమే నాకు శత్రువుగా ఉందయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మశక్తితో నన్ను నింపి నీ ఆత్మ బలము నాకు ఒసగి అద్భుతకరుడా నీ మార్గములను శిరస్సు వహించడానికి, నీ ఆజ్ఞలు గైకొనడానికి నాకు సహాయము చేయి ప్రభువా అంటే కనికరం కలిగినటువంటి దేవుడు అత్యున్నతమైనటువంటి సహాయాన్ని నీకు ఇవ్వలేడా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు గారు ఈ పరిస్థితిని గమనించారు. దేవదేవుని యొక్క మహాకృపను బట్టి ఆత్మ ద్వారా బాతండని మొరపెట్టి శరీర క్రియలను జయించుకుంటూ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? మంచి పోరాటం పోరాడాను, నా పరుగును ఎంతదో ముట్టించా, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇదిగో పరలోక రాజ్యమే కాదు, పరలోకముల ఫలము అనబడేటువంటి నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. జయించాడు, విజయాన్ని సంతరించుకున్నాడు, పరలోక రాజ్యములో ప్రవేశించాడు. పరలోకములో ఫలం అనబడేటువంటి నీతి కిరీటం నాకు కూడా ఉందన్నాడు. అందుకే నీకు నాకు సవాలుతో చెప్తున్నాడు, నేను యేసును పోలి అని నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎలా నడుచుకోగలిగావు పౌలు? నీ శరీరం నీకు ఆటంకంగా లేదా? ఉంది. ఆత్మ ద్వారా శరీర కార్యాలను జయించా. దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాదు, కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. హల్లెలూయా. అదే ఆత్మశక్తి చేత ఎలీషా దేవుని యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆజ్ఞను శిరస్సు వహించగలిగాడు. ఆత్మశక్తి లేని కారణాన ఆ యవ్వనుడు దేహి అనుకుంటూ దేవుణ్ణి విడిచిపెట్టి తను నమ్ముకున్నటువంటి ధనం కొరకు, ఆస్తి కొరకు, అంతస్తు కొరకు, ఐశ్వర్యం కొరకు ఆ యొక్క ధన వ్యామోహంతో దేవుణ్ణే విడిచిపెట్టుకున్నాడు. అందుకే అతడు పరలోకంలో ప్రవేశించలేదు. ఈ రోజున దేవుని ఆజ్ఞలు గైకొనడానికి, వ్యక్తిగతంగా ఆయన మాటలు గైకొనడానికి నీ జీవితంలో నీకు శత్రువుగా ఉన్నది ఏంటో తెలుసా? ఈ శరీరమే నీ ప్రథమ శత్రువు. నీ శరీరంలో ఉండే పాప నియమం, అది నిన్ను చెరపట్టి లోపరుచుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది దేవుని ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేయడానికి. అయితే దేవుడు ఆత్మ మనతో చెప్తున్న మాట, ఇదిగో నీ శక్తి చేత నీ బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగును గనుక నేను నీకు ఇచ్చినటువంటి ఆత్మ చేత నీవు ఈ కార్యమును సఫలీకృతం కాగలవు. హల్లెలూయా. నీవు శరీరాన్ని జయించగలవు, శరీర కార్యాలను జయించగలవు. అందుకే దేవుని వాక్యములో ఆత్మ ద్వారా శరీర కార్యములను చంపాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆశ ఎవరికి ఉండాలి? మీకు ఉండాలి. ఆ బాతండ్రిని మొర్ర పెట్టాలంటే నీకు ఆయన ఆజ్ఞలు గైకోవాలని ఆశ ఉంటే, నీకు తృష్ణ ఉంటే, దేవుడి చిత్తం నెరవేర్చాలని ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఏముంది? 6 రోజులు పని చేసుకో, 7వ రోజు నన్ను ఆరాధించు. అసలు ఏంటి అంటే, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను అని రాయబడి ఉంది వాక్యంలో. ఇంకొక మాట, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకొనుడి అని రాయబడి ఉంది. ఇప్పుడు పరిశుద్ధపరచు దేవుడు ఎవరు? మన దేవుడు యేసయ్య. అవును కదా? పరిశుద్ధపరచుకోవలసింది ఎవరు? పరిశుద్ధపరిచే దేవుడు ఎక్కడ పరిశుద్ధపరుస్తాడు? ఎక్కడ దేవుని వాక్యం ఉంటుంది? ఏ ఉపదేశ క్రమానికి దేవుడు నిన్ను పిలిచాడు? మరి దేవుడి దగ్గర రావడానికి నీకు ఏం ఆటంకంగా ఉంది? చేయనండి, దోళ్ళండి, ఉద్యోగాలండి, వ్యాపారాలండి, చేతి పనులండి. నీకు ఆశ ఉంటే అబ్బా తండ్రిని మొర్ర పెడతావు. హల్లెలూయా.
నీకు ఆశ ఉంటాయా, దీనిని జయించడానికి నాకు శక్తి ప్రభు అంటే దేవాది దేవుడు ఆయన ఆజ్ఞను గైకొనడానికి నిన్ను నూరంతలుగా బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినాన యవనస్తుడు ఎంతో ఆశతో వచ్చాడు, కానీ ఆశ కలిగేది కానీ అది నెరవేర్చుకోవడానికి తను చెయ్యవలసినటువంటి రీతిగా చేశాడా? ఒక మాట చెప్పనా, ఎంత ఆశతో వచ్చాడో కదా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, నేను ఏ మంచి కార్యం చెయ్యాలి. మంచి కార్యం ఏముంది నాయన, నన్ను వెంబడించి అన్నప్పుడు అతనికి చాలా ఆశ ఉంది కదా. పరలోకం దొరుకుతుందంట, పరలోకంలో ఫలం కూడా దొరుకుతుందంట, నా శరీరం సహకరించట్లేదు కదా అని అక్కడే మోకరించి దేహి అనుకుంటూ నువ్వు చెప్తున్నావు నిన్ను వెంబడించమని, అయ్యా నా శరీరం నాకు సహకరించట్లేదు, నా శరీరాన్ని జయించగలిగే శక్తి నాకు ఇవ్వ ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు శక్తి ఇవ్వడంటారా? నేను ఇవ్వలేనంటున్నాడా? దేవుడు చెప్తున్నాడండి, నీ శక్తి వలన కాదు, నీ బలము వలన కాదు, నా వలన ఇది జరుగును. మనుష్యులకు అసాధ్యములు అనబడినవి నాకు సాధ్యము. నీవు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఎవరిని నమ్మాలి? నువ్వు దేవుడిని నమ్మాలి, దేవుడు చెప్పిన మాటలు నమ్మాలి, దేవుడి మాటల మీద, దేవుని వాక్యం మీద, దేవుని ఆజ్ఞల మీద నీకు విశ్వాసం ఉండాలి. నమ్ముట నీ వలన అయితే, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆయన అసామాన్యుడు కనుక నీ జీవితంలో అసాధారణ కార్యములు జరిగించి నీకు జయ జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మనందరము మన శరీర కార్యములను జయించు నిమిత్తం ఆత్మశక్తి చేత నింపబడిన వారమై అబ్బా తండ్రి అని శరీర క్రియలను జయించుటకు దేవాది దేవుడు యొక్క సముఖములో ఆయన యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఈ లోక రాజ్యము కాదు కానీ పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకొని పరలోకములో ఫలం పొందుకున్నట్టుకు దేవాది దేవుడు మనకు కృపనిచ్చునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనత వహించిన మా దేవా, నీ పరిశుద్ధ పవిత్ర పాదములకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఆ యవనస్తుడు ఎంతో ఆశతో పరలోక రాజ్యం ప్రవేశించాలని వచ్చాడు. పరలోకమే కాదయ్యా, పరలోకంలో ఫలము కూడా నీకు ఉంటుంది. నేను నీకు ఇచ్చినటువంటి వ్యక్తిగతమైన ఆజ్ఞను గైకో అని సెలవిచ్చావు. వెంటనే అతడు తన శరీరాన్ని జయించని కారణాన ప్రభువా నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఎలీషా ఆత్మశక్తి కలిగిన వాడై తను కూడా అదే స్థానంలో ఉన్నప్పటికీ, అదే పిలుపు ఎలీషాకు వచ్చినప్పటికీ ఎలీషా తన శరీర కార్యములను ఆత్మశక్తి ద్వారా జయించాడు. ఇది నాన్న ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మశక్తి మనకు లేదు నాయన. అందుకే ఆత్మశక్తి కొరకు ప్రభువా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చిన దేవా, అయా మమ్మల్ని అనాథలుగా విడవని దేవా, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపి అయా జయ జీవితాన్ని జీవించడానికి నీ ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని నింపండి. నీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మార్చండి. వ్యక్తిగతంగా నీవు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను శిరస వహించడానికి, సార్వత్రిక సంఘానిగా మీరు మాకు అనుగ్రహించిన ఆజ్ఞలను గైకొనడానికి, మీ చిత్తమును నెరవేర్చడానికి, మీ ప్రణాళికల్లో నిలిచి ఉండడానికి అత్యున్నతమైనటువంటి సహాయాన్ని మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పౌలు భక్తుడు నాయన దోషకుడే, హింసకుడే, హానికరుడే దైవా, నీ ప్రత్యక్షతను పొందుకుని నీ సేవ చేస్తున్నటువంటి దినాలలో తన శరీరం కూడా సహకరించినటువంటి పరిస్థితి తను గమనించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపాలి అని మాకు బోధిస్తున్నాడు ప్రభువా. అదే మార్గములో వెళుతూ తుదకు నీ చిత్తమంతటిని నెరవేర్చగలిగాడు. అందుకే మంచి పోరాటం పోరాడా, పరుగును తుదముట్టించా, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పరలోకమే కాదు, పరలోకములో నాకు నీతి కిరీటం ఉంచబడిందని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడయ్యా. నేను ప్రభువును పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకుండని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడయ్యా. మా జీవితాల్లో అట్టి కృపను మాకు ఇవ్వండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడా అయ్యా, నీ రాజ్యంలో ప్రవేశించాలని ఆశ ప్రవ్వా, ఆశకు తగినట్టుగా ప్రవ్వా మీ సన్నిధిని మేము ఎదగడానికి సహాయం చేయండి. ఆ యవ్వనుడికి ఆశ అయితే ఉంది కానీ నాయన, అయ్యా ఆశ అయితే ఉంది కానీ నీ మాటలను గైకొనడానికి ఆశ లేదయ్యా.
పరలోక రాజ్యం ప్రవేశించాలని ఉంది, కానీ ఏ మాటలు గైకుంటే పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు అన్న వాటి మీద ఆశ లేదు, కానీ ధనం మీద ఆశ ఉంది. ప్రభువా, శరీరానుసారమైన మనస్సు మరణం అంటున్నావు, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం అంటున్నావు. ప్రభువా, ఆత్మ ద్వారా శరీర కార్యములను చంపడానికి మాకు మీ అద్భుతమైన సహాయమును దయచేయవలసిందిగా, సాతానీయమైన కార్యములను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తూ ఈ వాక్యము మాకును వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేసి, మంచి నేలను పోలిన విత్తనాలు ఎలా అయితే నూరంతలుగా ఫలిస్తాయో నూరంతల ఫలాలు ఫలించుటకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా, సమస్తమైన స్తుతియు ఘనతయు మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.